రైట్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల ఇష్యూ పీక్ స్టేజ్ చేరుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై సుప్రీంకోర్టులో మొన్న పిటిషన్ కూడా దాఖలైంది. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ వాదనలు వినబోతోంది. అయితే ఇప్పుడు ఆశావహుల్లో అదే టెన్షన్ మొదలైంది. సుప్రీంకోర్టు ఏం చేస్తోంది, ఎలాంటి తీర్పు చెప్పబోతోంది, తాత్కాలిక స్టే గాని ఏమైనా ఇస్తుందే, లేదు ఎన్నికలను హోల్డ్లో పెట్టాలని ఏమైనా చెప్తుందా అన్న ప్రశ్నలు ఉత్కంఠను రేపుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల అమలుపై గట్టి పట్టుదలతో ఉన్న తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదిని నియమించింది. ఇప్పటికే పిటిషన్ పై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని పార్టీలకు అప్పీల్ చేశారు. స్వచ్ఛందంగా కోర్టులో ఇంప్లీడ్ కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుంటే కొందరు కావాలనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు మంత్రి. అటు విపక్షాలు, బీసీ సంఘాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే బీసీల రిజర్వేషన్లు వివాదంగా మారుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇక ముందస్తు ప్రణాళికలతోనే బీసీలకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. అటు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ లో ఇంప్లీట్ అయ్యేందుకు బీసీ సంఘాలు కూడా రెడీ అవుతున్నాయి. ఇలాంటి టైంలో సుప్రీంకోర్టు ఏం చేయబోతోంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది, ఒకవేళ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 చెల్లదని తీర్పిస్తే పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపిస్తోంది, ప్రభుత్వం ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఎలా ఉన్నాయన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు గురించి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టులో వాదన వినబోతోంది. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు అమలు అవుతాయా, అమలు కావా, ఒకవేళ సుప్రీం తీర్పు నెగిటివ్ గా వస్తే కనుక ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇప్పటికే ఏబీసీకి సంబంధించి ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయంటూ సర్కార్ చెప్తూ ఉంది. మరి ఏ విధంగా ముందుకెళ్లి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతున్నారు, పాజిటివ్ గా రాకపోతే గనక తీర్పు మళ్ళీ రిజర్వేషన్లు మారుస్తుందా, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. ఈ రోజు మరికొద్ది నిమిషాల్లోనే సుప్రీంకోర్టులో ఈ 42% రిజర్వేషన్ సంబంధించి విచారణ స్టార్ట్ కాబోతోంది. ఒకవేళ పాజిటివ్ గా వస్తే యథావిధిగా ప్రభుత్వం అనుకున్న విధిగా 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకెళ్తారు. ఒకవేళ కాకపోతే సర్కార్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? అంటే ఆశ ఇప్పుడు మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టులో ఈ బీసీ రిజర్వేషన్కి ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లను ఛాలెంజ్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన విచారణకు రాబోతుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే అలర్ట్ అయింది. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో విచారణకు రాకముందు వైపు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కూడా సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. మరి కాసేపట్లోనే దేవేంద్రనాథ్ బెంచ్ దీన్ని విచారించబోతుంది. దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇవ్వడం కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత దీని మీద డెడికేటెడ్ భూసాని వెంకటేశ్వర్లు కమిషన్ వేసి ఒకవైపు కులగణన కంప్లీట్ చేసి దీని మీద ఎంపరికల్ డాటాను సేకరించి విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక అంశాల్లో బీసీల వెనుకబాటుతనాన్ని గుర్తించి వారికి 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర అసెంబ్లీలో 2 చట్టాలను కూడా చేసి గవర్నర్ వద్దకు పంపింది. అవి ఇప్పుడు గవర్నర్ వాటిని ఆమోదించకుండా వైపు రాష్ట్రపతికి నివేదించడంతో కూడా రాష్ట్రపతి వద్ద ఆమోదం కోసం అవి ఇప్పుడు వేచి చూస్తున్నాయి. అవి ఇప్పుడు అమలు రాకపోవడంతో కూడా ఇప్పుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని ఒకవైపు జీవో నెంబర్ 9 ఇచ్చి అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టంలో జీవో 40, 41 రెండింటిని కూడా ప్రత్యేకంగా ఇచ్చి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్ళడం కోసం ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ మొత్తం ఎస్సీలకు ఒక 17%, ఎస్టీలకు 10%, బీసీలకు 42% రిజర్వేషన్, మొత్తం 67% రిజర్వేషన్లు ఇస్తూ ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూ ఈ జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ ఇప్పటికే ఒకవైపు బుట్టంగారి, ఒక మాధవరెడ్డి, ఇటు తెలంగాణ రెడ్డి జాగృతి పేరుతోటి రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేశారు. అది అక్కడ తొలి రోజు విచారణ జరిగి 8వ తేదీకి వాయిదా పడింది. ఈ వాయిదా పడ్డ క్రమంలోనే ఒకవైపు హైకోర్టులో ఒకవైపు విచారణ జరుగుతున్న క్రమంలోనే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు నెంబర్ సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ని ఒకవైపు ఎలక్షన్ షెడ్యూల్ని జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి నోటిఫికేషన్ ఇచ్చి ఒకవైపు నామినేషన్ల కార్యక్రమం స్వీకరించేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఆయా సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు, మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చారు. దీంతో చాలా మందికి తమకు అవకాశాలు రాకుండా పోతున్నాయని చెప్పి చాలా మంది ఇప్పుడు దీన్ని సవాల్ చేస్తూ ఒకవైపు అప్రోచ్ అవుతున్నారు. దీంతో చాలా మంది కోర్టుకు వెళ్తుండడంతో కూడా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఒకవైపు తెలంగాణ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ నిన్న పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్
రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న సమావేశమయ్యారు. దీన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఒకవేళ కోర్టులో కనుక దీని మీద స్టే వస్తే ఒకవైపు ఎలక్షన్ నోటిఫికేషన్ మీద స్టే వస్తుంది, ఆ తర్వాత తదుపరి రిజర్వేషన్ అంశం పైన ముందుకు వెళ్తారు. ఇలాంటి అంశం సంబంధించి ఎలా ఉంటుందని చెప్పేసి ముందుగానే గ్రహించినటువంటి తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యి అన్ని రకాల లీగల్ ప్రికాషన్స్ తీసుకోవడం కోసం హుటాహుటిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం అంతా కూడా ఇప్పుడు మంత్రి వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో పలువురు లీగల్ ఎక్స్పర్ట్స్ తో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అభిషేక్ సింగ్ మన్వి, అదేవిధంగా ఒకవైపు సిద్ధార్థ్ దవే ద్వారా వాదనలు తెలంగాణ ప్రభుత్వం నుంచి వినిపించాలని చెప్పేసి కూడా ఇప్పటికే సిద్ధమయ్యారు. ఏదైతే పిటిషనర్ ఒకవైపు వంగా గోపాల్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఆధారంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని విచారించబోతుంది. కాబట్టి విచారణలో ఏ అంశాలు ఇప్పుడు ముందు తెరపైకి వస్తాయి, తెలంగాణ ప్రభుత్వం తరపున ఎలాంటి వాదనలు వినిపించాలని చెప్పి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళకు ప్రిపేర్ అయి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇద్దరు సీనియర్ అడ్వకేట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హైర్ చేసుకుంది. వారి ద్వారా ప్రభుత్వ వాదనలు వినిపించి ఈ రిజర్వేషన్ని ఒకవైపు కాపాడుకోవడం కోసం, తాము ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే గత 2013-14 సంవత్సరంలో కూడా ఇదే సగంగా రిజర్వేషన్ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి జానారెడ్డి సమయంలో ఒకవైపు అప్పుడు అఫిడవిట్ ఇచ్చి ఎలక్షన్స్ ముందుకు వెళ్లారు. మేము రాజ్యాంగబద్ధంగా 50% సీలింగ్ దాటమని చెప్పేసి ఒక సింగిల్ టైంకి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు వెళ్లడంతో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత 2014 సమయంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జరిగినటువంటి ఎలక్షన్స్ లో కొంత ఇది ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత 2018లో ఇదే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దీని ఎలక్షన్స్ ముందుకు పోతున్న తరుణంలో కేసీఆర్ ప్రభుత్వం 34% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత జీవోలు ఇస్తూ వెళ్లడంతో కూడా ఇదే ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి ఒకవైపు వంగా గోపాల్ రెడ్డి గతంలోనే సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు. అదేవిధంగా మరొక మహిళా నాయకురాలు కూడా ఒకవైపు ఆందోళన నియోజకవర్గం నుంచి ఒకవైపు కేసు వేయడంతో కూడా సుప్రీంకోర్టు ముందుగానే గత కేసీఆర్ ప్రభుత్వాన్ని ముందే ఆదేశించింది. ఒకవైపు ఇందిరా సహాని కేసు తీర్పు మేరకు 50% సీలింగ్ దాటొద్దని చెప్పేసి ఒకవైపు సుప్రీంకోర్టు పేర్కొనడంతో కూడా తెలంగాణ ప్రభుత్వం అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం తాము రివ్యూ పిటిషన్ ఉపసంహరించుకొని బీసీలకు 34% కాకుండా 23% రిజర్వేషన్లు కేటాయిస్తూ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు చట్టం చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గిపోయాయి, మేము అధికారంలోకి వస్తే మీకు 42% జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పించినటువంటి హామీ మేరకు ఇప్పుడు చట్టాన్ని తీసుకొచ్చి ముందుకు వెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జీవో నెంబర్ 9 తీసుకొచ్చి లోకల్ బాడీ ఎలక్షన్ వెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్న ధర్మిల ఈ జీవో నెంబర్ 9 ని సవాల్ చేస్తూ ఇప్పుడు హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఒకవైపు దీనికి సంబంధించి సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. వీటి మీద మరి కాసేపట్లోనే విచారణ చేయనున్నది. ఈ విచారణ కనుక పూర్తి స్థాయిగా కనుక ముందుకు వస్తే ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ మీద స్టే ఇస్తే ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ముందుకు వెళ్లాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. లేకపోతే వాటికి ఒకవేళ ఎలక్షన్ నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చి రిజర్వేషన్ అంశాన్ని ముట్టుకుంటే కనుక పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారమే ఇప్పుడు చేసిన 42% రిజర్వేషన్ తగ్గించుకొని 23% రిజర్వేషన్ తో ఎలక్షన్స్ కి వెళ్లాలా, లేకపోతే ఫర్దర్ గా రాష్ట్రపతి వద్ద ఉన్నటువంటి బిల్లులు ఆమోదం పొందేంత వరకు వాటికి సంబంధించిన విషయంలో లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా జాగ్రత్త పడాలని సంబంధించి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇలా 2-3 రకాల ఆప్షన్స్ పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్లడం కోసం ఆలోచిస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది, లేకపోతే రాష్ట్ర హైకోర్టులోనే తెలుసుకుని మళ్ళీ సుప్రీంకోర్టు రమ్మంటుందా, ఏం చెప్తుందా అని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆశ స్వామి, ఇట్లా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మరికొన్ని గంటల్లో విచారణ అయిన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి నారా విజయ్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, అడ్వకేట్ అండ్ అదేవిధంగా అనలిస్ట్ కూడా. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. గతంలో మనం ఇదే విషయానికి సంబంధించి చర్చించినప్పుడు విజయ్ గారు అన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఈ షెడ్యూల్లో జరగదు అని చెప్పేసి గంటాపదంగా చెప్పారు. అది అవుతుందా లేదా అనేది మనకి కొన్ని గంటల్లో లేదంటే ఒక 2 రోజుల్లో మనకు క్లారిటీ రాబోతుంది. ఫస్ట్గా రామ్మోహన్ రావు గారు, చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కోర్టులో 2 కోర్టులు అంటే హైకోర్టులో, సుప్రీంకోర్టులో 2 చోట్ల దీనికి సంబంధించి కేసులు నడుస్తున్నాయి. ఈ రోజు సుప్రీంకోర్టులో మరికొన్ని గంటలు మరికొన్ని నిమిషాలు దీనికి సంబంధించి విచారణ కూడా స్టార్ట్ కాబోతోంది. సుప్రీంకోర్టు అనేది హైకోర్టులో ఉంది కాబట్టి ఫస్ట్ హైకోర్టులో తేల్చుకున్న తర్వాత సుప్రీంకోర్టుకి రండి అంటారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి చిన్న కోర్టుల తర్వాతకే మనం సుప్రీంకి వెళ్తాం కాబట్టి ఆ విధమైన ఆప్షన్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ సుప్రీంలో ఈరోజు విచారణ జరిగిన తర్వాత యాంటీగా వస్తే సర్కారు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయనుకోవచ్చు ప్రభుత్వం ముందు? హర్ష గారు, మీకు అట్లాగే మిత్రులు విజయ్ గారికి నాకు ఐనిష్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మొదటి నుంచి చెప్తున్నాను, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగం ఇదంతా. తెలిసి స్వామి చెప్పారు పూర్తి వివరాలు మళ్ళీ చరిత్ర అవసరం లేదు కనుక
కామారెడ్డి డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్ చెల్లదని వాళ్ళకు కూడా తెలుసు. ఉమ్, అధికారంలోకి వస్తామో రామో అనే దాంతో అన్ని అలవిగాని హామీలు ఇచ్చారు. రైతు బంధు 10 బిచ్చ వేసినాక 15 ఇస్తామని, తులం బంగారం ఇస్తామని, ఇట్లా ఆ హామీలన్నీ కూడా అంతకుముందు ఏవైతే ఉచిత పథకాలు అమలవుతున్నాయో దానికి భిన్నంగా దానికంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి వచ్చారు. అందులో భాగంగా ఇది కూడా కామారెడ్డి డిక్లరేషన్. అట్లానే సరూర్ నగర్ లో నిరుద్యోగ వృత్తి ఇస్తా అని, అట్లా వ్యవసాయదారులకు ముఖ్యంగా మన కౌలు రైతులకు లేకుంటే రైతు కూలీలకు 12,000 15,000 ఇస్తామని ఇవన్నీ ఉన్నాయి. కనుక దీని గురించే మాట్లాడతాం. ఇది అలవిగానే హామీ. ఇప్పుడు ఏదైతే ఈ రెండు కోర్టులలో పిటిషన్ పెండింగ్ లో ఉన్నాయో ఇది ఏం జరగబోతుందో చెప్తాను స్థూలంగా. ఉమ్, మొట్టమొదటిగా సుప్రీంకోర్టు 2 తీర్పులు ఇవ్వచ్చు. నెంబర్ 1, మీరు ఏదైతే సుప్రీంకోర్టు అనంతరం ఇందిరా సహాని కేసులో 91లో పెట్టిన ఫీలింగ్ దాటకుండా ఉండాలని చాలా రోజుల తర్వాత మరి తీర్పు ఇచ్చింది. ఆ రకంగానే మనకు 2018లో కేసీఆర్ గారు తెలిసి ఎవడైనా బీసీ ఓట్లు పోడగొట్టుకుని చేయరు కదా, ఆ రోజు చట్టాన్ని తప్పనిసరి సవరించాల్సి వచ్చింది. అది 23% బీసీలకు కుదించాల్సి వచ్చింది 50% లోపు. కనుక దాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు 23 ఇస్తే గతంలో 34% అన్న మేము పునరుద్ధరిస్తామంటే కొంత నయం ఉంటుండే. కానీ అది కాక 42% ఇస్తా అని చెప్పిన ఈ హామీ నెరవేరాలంటే చాలా అడ్డంకులు నేను తెలిసి మరి చేశారు. అందుకని ఎన్నికలకు వాయిదా వేస్తూ వస్తే మొన్న హైకోర్టులో ఇచ్చిన దాని ప్రకారం అయ్యా మీరు ఒక 10 రోజులు వాయిదా వేసుకోండి. హైకోర్టు చాలా ముద్దుగా చెప్పింది, చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పింది. మీరు వాయిదా వేసుకోండి, ఇప్పుడు మునిగిపోయింది ఏం లేదు, నోటిఫికేషన్ కానీ మన షెడ్యూల్ కానీ పోకండి, ఈ 8వ తారీఖు కాకండి అన్నది. ఆగకుండా మీరు ఏం చేసుకోమని హైకోర్టుని ధిక్కరిస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా రేపు పొద్దున హైకోర్టు ముందు దోషిగా నిలబడతారు చేసిండ్రు. ఇప్పుడు ఇక మన సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు నేను ఊహిస్తున్నాను ఏమొస్తుందంటే, ఇవాళ తాము విధించిన డెడ్ లైన్, తాము విధించిన సీలింగ్ నే క్యాప్ నే వీళ్ళు దాటుతున్నారని ప్రధానమైన పిటిషన్ ఇది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ హైకోర్టు ఉంది తర్వాత అక్కడికి పోయి మళ్ళీ ఈ లోపల నోటిఫికేషన్ ఇష్యూ చేసి కొంచెం కష్టం కనుక గోపాల్ రెడ్డి అంటే ఆయన ఏదైతే ఎక్కడికైతే అధికారం ఉందో అక్కడికి పోయి మాట్లాడుతున్నారు. కనుక ఇది విరుద్ధం అని చెప్పి ఒకటే మాటలో ఇప్పుడు ఈ ఎన్నికల షెడ్యూల్ కొట్టేయచ్చు, అది కూడా జరగవచ్చు. పాత రిజర్వేషన్ కొనసాగుతాయని ఇవాళ ఆర్డర్ ఇవ్వచ్చు. నెంబర్ 1. లేదు హైకోర్టులో ఉంది కనుక మీరు అక్కడ తెలుసుకోండి అండి, ఎట్లా 8వ తారీఖు విచారణ జరుగుతుంది కదా, అక్కడనే కదా హామీ ఇచ్చింది 3 నెలల లోపు ఎలక్షన్ చెప్తామని, ఆ తర్వాత మీరు హైకోర్టు కూడా తెల్లారి చెప్తామని పోయింది కదా, అవన్నీ అక్కడనే తెలుసుకోండి అని రెండోది కూడా ఆప్షన్ ఉండొచ్చు. కానీ నాకు మొదటి దానికి ఎక్కువ అవకాశం ఉందని నేను అంటున్నాను. 50% సీలింగ్ దాటే ప్రసక్తే లేదు, మీరు ఈ రిజర్వేషన్ సవరించుకొని ఎన్నికలకు వెళ్ళొచ్చు అనే తీర్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. లేదంటే రెండో ఆప్షన్ నేను చెప్పింది హైకోర్టు దాకా పోవడం. హైకోర్టులో కూడా ఇవాళ కాకపోతే ఎల్లుండే కదా, రేపు కాక ఎల్లుండే కదా, అక్కడ కూడా ఏమంటారు, మేము ఉదారంగా షెడ్యూల్ ఎందుకు ఇష్యూ చేశారు, షెడ్యూల్ ఇష్యూ చేసిన తర్వాత మీరు ఏ పరిస్థితులలో రిజర్వేషన్ దాటిపోవడానికి వీల్లేదు సుప్రీంకోర్టు తీర్పే ఉంది కనుక దాన్ని ఉటంకిస్తూ ఇక్కడ కూడా అదే తీర్పు రావచ్చు. అంటే 2 చోట్ల భంగపడతారంటున్నాను నేను. ఇప్పుడు ఈ జిమ్మికులను ఎందుకు చెప్తున్నా చెప్తారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటున్నారు కదా. ప్లాన్ ఏ గంగల కలిసింది అయిపోయింది. ప్లాన్ బికి ఆల్రెడీ వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా గతంలోనే చెప్పారు, మేము 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామని. మీరు పార్టీ మీ హామీ మీది, అమలు మాదా అని మిగతా పార్టీలు అడుగుతాయి కదా. రెండోది కూడా చెప్పారు, అది కూడా పోయింది. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది. ఇంకా ముందుకు వెళ్ళారు, చిక్కుముండి ఇంకా మరింత చిక్కుముడిగా మార్చుకున్నారు వీళ్ళు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఆశ గారు మనకు వీళ్ళు ఆల్రెడీ ప్రకటించింది కదా. ఇప్పుడు ఎవరి తీసేస్తారు? 23% కి ఫిక్స్ అయ్యి ఎన్నిక జరుపుతారు అనుకో ప్లాన్ బి కింద. 23% అంటే ఆ 42% గంగలు పోయినట్టే కదా. మరి అప్పుడు ఏం చేయాలి? మొత్తం రిజర్వేషన్ సమీక్షించాలి. ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో ఎస్టీలు లేని చోట ఎస్టీ సీటు, బీసీలు లేని చోట బీసీలు, ఒక్క ఓటర్ కూడా లేని చోట బీసీలో సీట్లు వచ్చినాయి. దాని మీద గొడవ నడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 42% పోతుంది, ఆ మొదలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అన్ని పోయి ఏం చేస్తారంటే మళ్ళీ మొదటికి వస్తుంది కథ అంతా. మొదటికి వస్తే ఎవరైనా మళ్ళీ కోర్టుకు పోయిన అనుకోండి మళ్ళీ అవుతుంది. మా రిజర్వేషన్లు బీసీగా ప్రకటించారు కదా మా గ్రామాన్ని లేకుంటే మా మండలాన్ని, మీరు ఎట్లా తీసేస్తారు అని కోర్టుకు పోతే. అందుకనే చేసిన తప్పు మీద తప్పు చేస్తున్నాడు. గతంలో సామెత ఉంది రాజశేఖర్ గారు, ఏమనంటే మనకు అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారంటే పాత సామెత, మంచిది దిద్దుకుంటే. కానీ వాళ్ళు ఏమైందంటే చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు, చెయ్యని తప్పులు మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే రెండో సమస్య ముందుకు వచ్చింది. మూడో సమస్య చెప్తాను. మీరు పార్టీ పరంగా ఇచ్చుకుంటారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 42% అయితే పోయినట్టే కదా. పార్టీ పరంగా మీరు ఇచ్చుకోవాలంటే మిగతా పార్టీలు మిమ్మల్ని ఎందుకు అనుసరిస్తాయి? అక్కడ పోని పార్టీలను భయపెడతారు, బ్లాక్ మెయిల్ చేస్తారు, మీరు కోర్టుకు ఎవరు పోవద్దు అంటారు. తీరా ఏమైతుంది? పార్టీ వాళ్ళు కొంచెం పాటిస్తారు అనుకున్నా కొద్దిసేపటికి, కానీ ఎవరైనా మిగతా వాళ్ళు అయితే ఆపలేం కదా. 4 కోట్ల మంది ఆపలేం కదా. అందుకనే ఇవాళ ఏదో మేము సాధిస్తున్నాం అంటే ఏంటంటే మేము చిత్తశుద్ధితో ఉన్నాం, మేము రిజర్వేషన్ కోసం పోరాడినాం, వీరోచితంగా పోరాడినాము. కేసీఆర్ చేసిన పని కూడా అదే. అప్పుడు
పంతొమ్మిది ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు దాకా పోయి తప్పలేదు, అది అనవసరంగా తీర్పు వ్యతిరేకం వస్తుంది అని విడ్రా చేసుకొని ఇక్కడ దానికి పరిమితమైనరు. ఎవరు కూడా బీసీలో ఓట్లు పడగొట్టుకోవడం ఎవరికి ఉండదు కదా. ఆ 50% పరిమితికే లోబడి 27% ఎస్సీ ఎస్టీలకు పోతే మిగతా 23% మిగిలింది ఇచ్చిండ్రు. ఇది చట్టపరంగా సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే ఈ బిల్లులు పాస్ అయి మళ్ళీ పివి నరసింహారావు గారు కదా అప్పుడు జైలంత పోయినప్పుడు ఆ తమిళనాడుకి ఎట్లా పరిమితి 69% రిజర్వేషన్ ఇచ్చిండ్రు, ఆ రకంగా ఇది కూడా మళ్ళీ ఓ జిమ్మికి చేసిండ్రు. మొన్నదానికి 70 అన్నారు, ఇప్పుడు 69 అంటున్నారు. ఎందుకంటే సిమిలర్ గా ఉండాలి, ఇది మనకు తమిళనాడుకు మనకు సమానంగా ఉండాలి. ఎవరు సలహాలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వానికి కానీ పూర్తిగా తప్పుడు సలహాలు ఇస్తున్నారు. సలహాదారులు కూడా సో ఈ రోజు ఎటువంటి తీర్పు వచ్చినా అది సుప్రీం కోర్టులో తీర్పు చెప్పినా లేదంటే హైకోర్టు వెళ్ళి తెచ్చుకోమన్నా 2 న్యాయస్థానాల్లో కూడా మనకి 42% రిజర్వేషన్ సంబంధించి ముందుకెళ్ళే ఛాన్స్ అయితే లేదనుకోవచ్చు. వ్యతిరేక తీర్పు వస్తామా? దీన్ని ముందు కూడా పోలేరంట. ముందు నువ్వు ఈ వెనక పోయి ఇప్పుడు కనీసం గతంలో ప్రయత్నం చేయకముందు 42% రిజర్వేషన్ పెంచక ముందే ఇవన్నీ ప్రయత్నాలు చేసింటే బాగానే ఉంటుండే కదా. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఎప్పుడు ప్రకటించారు? వారం 10 రోజుల కింద కదా. అటువంటి అప్పుడు అంతకంటే ముందే అయ్యా మేము 42% ఇద్దాం అనుకుంటున్నాం, మీరు అనుమతి ఇవ్వండి అని ఇదే సుప్రీంకోర్టు పిటిషన్ మొదలే రాష్ట్ర ప్రభుత్వం పోతే బాగుంటుండే కదా. ఇస్తుందో తెలియకపోతుండే కదా. అంటే మీరు చేసే పని మీరు చేస్తారు, అక్కడ పోయి బుద్ధిగా చేతులు కట్టుకుని అయ్యా మాకు అనుమతి ఇవ్వండి ఎందుకు ఇస్తారు వాళ్ళు. ఇక్కడ కూడా అదే జరిగింది. హైకోర్టు బుద్ధిగా 3 విషయాలు చెప్తే ఒక్కటి కూడా పాటించకుండా మీరు ఎన్నికలు 10 రోజులు ఆవండి అన్నది. ఇప్పుడు ఎవరైతే 30 సెప్టెంబర్ అనేది సింగిల్ బెంచ్, ఏదైతే 10 రోజులు ఆగండి అనేది డివిజన్ బెంచ్ ఇచ్చింది. డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ కన్నా పెద్దదే కదా. అవకాశం ఇచ్చినా తీసుకోకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎలక్షన్ కమిషన్ కూడా ముందుకు వెళ్తుంది కదా, టెండర్లు పిలుస్తున్నారు, అదే వచ్చింది. ఎలక్షన్ కమిషన్ చేసే పనులన్నీ ఎలక్షన్ కమిషన్ చేసుకుంటూ పోతుంది. షెడ్యూల్ ప్రకారం మాకు ఏదైతే ఉందో మా తగ్గ మేము చేసుకుంటూ ముందుకు వెళ్తామని అది కూడా చెప్తా. చేయలేదు. మొట్టమొదటి నెలనేమో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చింది ఏంటంటే మీకు ఎంత టైం కావాలన్నా అని అడిగింది. మాకు నెల చాలన్నారు. ఏది డిలిమిటేషన్ కు రిజర్వేషన్ ప్రకటించడానికి నెల టైం మీకు ఇస్తున్నాను. మీకు ఎంత టైం కావాలని హైకోర్టు ఈ సింగిల్ బెంచ్ అప్పుడు ఏం అడిగింది? ఎలక్షన్ కమిషన్ అడిగింది. వీళ్ళు ఏమన్నారంటే మనకు డిలిమిటేషన్ రిజర్వేషన్ ప్రకటించడానికి 2 నెలల టైం కావాలంటారు. 2 రోజుల్లో వీళ్ళు ఇట్లా ముందుకు వచ్చిండ్రు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు ఆడతలేరా? సేమ్ అదే. కేంద్రంలోనేమో 22 నవంబర్ నాడు బీహార్ సందిగ్ధ వాతావరణం వీడిపోయే ఛాన్స్ ఉందనుకోవచ్చు. ఇప్పటికే వాళ్ళు ఎవరు వేయాలి, ఎవరు కావాలి, ప్రజల్లో ఉండాల్సింది ఎవరు, ఇన్ని టెన్షన్స్ అంటే ఇన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అసలు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయా, ఉంటే క్యాండిడేట్ మేమేనా, 40% రిజర్వేషన్ అయితే మేము, ఒకవేళ కాకపోతే వేరే వాళ్ళు, ఇప్పటి వరకు మేము ఖర్చు పెట్టినంత ఏమైపోవాలి, ఇన్ని డౌట్స్. విజయ్ గారు నమస్తే. ఒకటే మాట చెప్తున్నా, ఉండవు కనుక ఉండవు. ఈ సెప్టెంబర్ 30 పోయింది, మళ్ళీ వచ్చే సెప్టెంబర్ 30 దాకా ఇట్లా చిక్కుముళ్ళు పడితే ఉండవు అంటున్నాను నేను. ఇంకో 1 year వరకు టైం తీసుకునే అవకాశం అంతే కదా. అన్ని కోర్టులు తిరగాలి కదా వీళ్ళు. ఓకే విజయ్ గారు నమస్తే. నమస్కారం, చెప్పండి. ముందు మీరు చెప్పిన విధంగానే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటున్నారు యాజ్ ఏ అడ్వకేట్ గా, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ గా కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆ విధంగా ఉన్నాయి. టైం తీసుకుని ముందుకెళ్ళుంటే బాగుండేదో. ఈ లోపే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు షెడ్యూల్ కూడా ఇచ్చేసింది. దానికి కావాల్సిన కార్యాచరణ ఎలక్షన్ కమిషన్ చేసుకుంటుంది. ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోనే ఉంది ప్రెసెంట్. కాకపోతే ఈ రోజు సుప్రీంలో ఎటువంటి తీర్పు వస్తుంది అనేది సీనియర్ న్యాయవాదులను కూడా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏ విధంగా మాట్లాడాలి, మీరు గట్టిగా వాదించండి, ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి గట్టిగా వాదనలు వినిపించండి అంటూ కూడా నిన్న ఈవినింగ్ అక్కడికి వెళ్ళారు. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం, వీళ్ళందరూ కూడా అక్కడికే ఉన్నారు. వాకిటి శ్రీహరి. అంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 42% రిజర్వేషన్ న్యాయమైనదే అని చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తూ ముందుకెళ్తుంది. మేము చేసే తీరితే ఎవరు అడ్డంకులు తీసుకురావద్దు అని ఇంప్లీడ్ పిటిషన్లు కూడా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏమైనా మీ ఆలోచనలో మార్పు కానీ లేదు, ఒకవేళ సుప్రీంకోర్టులో అనుకూలంగా వచ్చే తీర్పు కానీ ఉంటుంది అనుకోవచ్చా? ఉండదండి. ఇది ప్రజలని, ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ప్రజలు ఇంతమంది కూడా అన్నా ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం, మోసం చేయడం, ఉల్లు బనాయించడం కోసమే ఈ తతంగం అంతా తప్ప రాజకీయంగా 2 రోజులు చర్చ జరగాలి, రాజకీయంగా మీడియాలో చర్చ జరగాలి అంతే తప్ప చిత్తశుద్ధి అనేది లేదు. తెలుసు రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పెట్టండి కాదు అనేది అనేక తీర్పులు, అనేక దాంట్లో ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నటువంటివి ఉన్నాయి. అయినా చేస్తున్నారంటే దాన్ని మరింత జటిలం చేయాలనే ఇంటెన్షను, ఎలక్షన్స్ జరగొద్దనే ఇంటెన్షను, వాయిదాల మీద వాయిదాలు పడాలనే ఇంటెన్షను. ఇవి ప్లాన్లు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటే ఇవి. అవి ఎట్లాగూ ఎలక్షన్ జరగొద్దు, ఎట్లాగూ రావద్దు, మేము ఎందుకు ప్రజల్లో అనుకూలత వచ్చేంత వరకు ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి దాని పోస్ట్ పోన్మెంట్ కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప
అది సాధ్యం కానటువంటి అంశం ఆల్రెడీ. అందుకని ఈ రకమైనటువంటి ప్లాన్లతో పోతున్నటువంటి ప్రభుత్వం, లేకపోతే మంత్రులను పిలిచి సుప్రీంకోర్టులో పోయి వాదించారు అడ్వకేట్లకు చెప్పి, ఇవన్నీ సాహసిద్ధం ఏంటంటే చర్చ. మంత్రులు అర్జెంట్ గా పోతుంటే ఢిల్లీకి పోవాలని ఒక పూట చర్చ, ఫ్లైట్ టికెట్ దొరకలేదు పొన్నం ప్రభాకర్ అలా మంత్రి గారిని ఒక మాట అని కూడా దీన్ని కూడా ఢిల్లీకి పోయి అడావుల్లో మా స్టాఫ్ తిట్టినా అని కూడా చెప్పుకున్నాడు పొన్నం ప్రభాకర్. అంటే ఫ్లైట్ టికెట్ అంటే మంత్రి గారికి బుక్ కాలేదనే దాంతో ఢిల్లీలో రిజర్వేషన్ సంబంధించి కోర్టులో పోవడానికి అసలు యాక్చువల్ గా మీటింగ్ లో సాటి మంత్రినే బూత్ పదం అన్నాడు, తిట్టినటువంటి పదం. దాన్ని తప్పించుకోవడానికి ఢిల్లీ పర్యటన కూడా రిజర్వేషన్ సంబంధించి కూడా ఉపయోగించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవన్నీ అంతే, ఒక రాజ్యాంగం ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని కాదు. చిట్ ఫండ్ కంపెనీలు చేసేటువంటి మోసపూరితమైనటువంటి ఎట్లా చేస్తారో అదే రకమైనటువంటి మోసం లాగానే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏమంటారు విజయ్ గారు? ఓకే, ఎలక్షన్స్ 42% ప్రకారం జరగవు, ఈ షెడ్యూల్ ప్రకారం జరగవు అనుకోవచ్చు. మరి ముందున్న ఆప్షన్స్ ఏంటి? ప్రజలకైతే చెప్పింది 42% రిజర్వేషన్ ఇచ్చే బీసీలకి మేము స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్తాము, డిక్లరేషన్ అమలు చేసే ముందుకు వెళ్తామని చెప్పి పదే ప్రజలకు చెప్పున్నారు. మరి ప్రభుత్వం వద్దున్న ఆప్షన్ ఏంటి? ఏ విధంగా? ఏం లేదు, అది మోసం. ఇక అదేంది చెప్తారు మోసం, మేము చేస్తా అన్నాం, కోర్టుకు పోయి ఆపిర్రు అనేది 2 రోజులు చెప్పుకుంటారు. తర్వాత ఏమైతుంది? ఏం కాదు, కామన్ ఇట్లనే ఉంటది. ఎలక్షన్ జరగదు. ప్రభుత్వం ముందు మేము పెడదాం అనుకున్నాం, అడ్డుకున్నారని చెప్తారు. వేరే కోర్టుకు పోయిన వాళ్ళు అడ్డుకున్న కోర్టుకు కూడా వీళ్ళే పంపించింది కదా. ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏం లేదు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధితో ఎలక్షన్ జరపాలంటే పాత రిజర్వేషన్ల ప్రకారం జరపాల్సినటువంటి అవసరం ఉంటది. కొత్త షెడ్యూల్ ఇచ్చుకోవాల్సి, ఎలక్షన్ కమిషన్ కొత్త షెడ్యూల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పాత రిజర్వేషన్స్ కూడా వీళ్ళు ఎంత తొందరగా ప్రకటించి ఎలక్షన్ కమిషన్ కి ఇస్తారో అంత తొందరగా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ చేయాల్సిన. ఎలక్షన్ కమిషన్ కూడా స్వతంత్రంగా ఏం వ్యవహరించట్లేదు కదా, ప్రభుత్వం చెప్పినట్టు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకని షెడ్యూల్ కూడా ఎప్పుడు ఇవ్వాలో కూడా చెప్తారు. నిజంగా ఇది చిత్తశుద్ధితోటి ఎలక్షన్స్ పెట్టాలనేది ఉంటే వీళ్ళు ఏదైనా రాజకీయ లాభం చూసుకుంటారు కదా. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది అన్నప్పుడు ఒక తీరుగా వ్యవహరిస్తారు, పాజిటివ్ గా ఉన్నప్పుడు ఒక తీరుగా వ్యవహరిస్తారు. వ్యతిరేకత ఉందా లేదంటే అనుకూలమైన వైఖరి ఉందంటారా? వ్యతిరేకత ఉంది చేయబట్టి ఇన్ని రోజులు జరుపుతున్నారు. వ్యతిరేకత ఉందని వాళ్ళని రిపోర్ట్స్ వస్తున్నది. అనుకూలంగా టర్న్ అయ్యే అవకాశం ఉందా? ఇంకా వ్యతిరేకత బలంగా పెరిగే అవకాశం ఉందా? రాను ఏమవుతుంది, వ్యతిరేకత బలంగానే పెరుగుతుంది. అందుకే ఎలక్షన్స్ జరగడం కూడా కష్టమే ఈ రాజకీయాల. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ మొదటి నుంచి కూడా చూడండి, స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ టైం కు పెట్టినటువంటిది చరిత్రలో ఫస్ట్ స్వతంత్రం వచ్చిన కొత్తలు ఏముందేమో గానీ మనం చూసినటువంటి దాంట్లో ఒక 20-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారం ఉన్న సమయంలో ఏ ఒక్కసారి కూడా సమయానికి స్థానిక సంస్థల ఎలక్షన్లు జరపలేదు. రకరకాల కారణాలతోటి వాయిదాలు వేస్తూ ఒక టర్మ్ అయితే 5 సంవత్సరాలు పెట్టినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఒక్క రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో టైం కు పెట్టినటువంటి, ఇది గతంలో కూడా చెప్పి అది కాంగ్రెస్. అప్పుడు ఒక మాట చెప్తాను విజయ్ గారు. యాక్చువల్లీ మీరు అన్నారు కనుక మొదలు 59లో పంచాయతీలు ఏర్పడినప్పటి నుంచి 59, 64 కరెక్ట్ నడిచింది. 71 దాకా పెట్టలేదు. 71 నుంచి 81 దాకా పెట్టలేదు. 10 ఏళ్ళండి. అప్పుడు 81 నుంచి వాళ్ళు 88 దాకా పెట్టలే. అట్లా చూసుకుంటే పాతవన్నీ అంతే. మళ్ళీ మీరు రాజశేఖర హయాంలో కూడా కోర్టుకు పోయినాం, మేమే కోర్టుకు పోయినాం. 1 సంవత్సరం లేట్గా అయింది. 2001 తర్వాత 2006లో జరగాల్సి 6 నెలలు 6 ఏడాది లేట్ కోర్టుకు పోతేనే జరుపుతున్నాం. ప్రతిసారి సర్పంచుల సంఘం తరఫున మేము ఎప్పుడు కోర్టులోకి పోతూనే ఉన్నాం. కోర్టు పోకుండా ఇప్పటిదాకా ఎలక్షన్లు ఒక్కసారి కూడా పెట్టలేదు. ఆఖరి 2019 కూడా 2013లో అయింది, 2018లో కావాలి. కేసీఆర్ గారు కూడా పెట్టలేదు. 1 సంవత్సరం లేట్ అయింది. ఎందుకు? ఈ రిజర్వేషన్ల కూడా వాళ్ళు సుప్రీం కోర్టుకి ఇక్కడ తిరగడం ఎలక్షన్లు ఎప్పుడు కూడా సకాలంలో జరపలేరమ్మా. ఏ గవర్నమెంట్ లోనైనా అనుకున్న టైం కదా జరగట్లేదు అనేది పాయింట్. అక్కడ బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్, బీజేపీ, అదర్ పార్టీస్ అని కాదు, ఏ పార్టీ ఉన్నా కోర్టులకు వెళ్ళాలి, రిజర్వేషన్ అంశం తెర మీద ఆశా గారు, మీరు అన్ని పార్టీలు ఒక తీరుగా చూడొద్దు. తెలుగుదేశం ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు సరే అది చిన్న దాంతో 6 నెలల ఏడాది అనేది ఒక తీరు. రామ్మోహన్ రావు గారు, ప్రభుత్వం ఇప్పుడు ప్రతిదాన్ని క్లియర్ కట్ గా ముందు తీసుకొని పోతోంది. డిక్లరేషన్ మరింత ఇదిగా తీసుకెళ్ళి కులగరణ అని చెప్పేసి మేము క్లియర్ కట్ గా తీసుకెళ్లామన్నారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ కూడా అంతే క్లియర్ గా మేము చేసే తీరుతామని చెప్పి పదే చెప్తూ ఉన్నారు. ఒకవేళ కోర్టు నుంచి నెగిటివ్ తీర్పుగానే వచ్చింది అనుకోండి, ఇది కాదు పాత రిజర్వేషన్ అమలు చేయాలంటే ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? మళ్ళీ ఏదైనా
రోగి ఆప్షన్స్ ఏమైనా కోరింది ఉన్నాయా? అదే, వైద్యుడు ఇచ్చింది అదే అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే రోగులు కోరుకుంది అదే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కోరుతుంది అంటే స్టే రావాలి, కోర్టు ముట్టికాయలు వేయాలి, పోతే పోయింది, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు వీళ్ళు కోర్టు నుంచి ఆశించేది ఇది అంటున్నాం కదా. ఇప్పుడు ఉదాహరణకు ముగ్గురు మంత్రులు పోయింది, పెద్ద సీన్ క్రియేట్ చేస్తుండ్రు. నన్ను పెట్టుకున్న అడ్వకేట్, నన్ను పెట్టుకున్న గంతే, అభిషేక్ సింగ్ ని పెట్టుకున్న గంతే అంటున్నాను. అక్కడ కోర్టులో పస లేకపోతే, కోర్టులో ఆ కేసులో పస లేకపోతే ఎవరు గెలిపిస్తారమ్మా? వీళ్ళు చేసిన తప్పు చేసిండ్రు, 50% సీలింగ్ దాటిండ్రు. ఏదైతే కోర్టు ఎవరైతే గతంలో తీర్పిచ్చారో ఆ కోర్టు ముందటే కేసు నడుస్తుంది కదా, దాన్ని మించేట పోతారు వీళ్ళు. ఇంకొక మాట చెప్తే, వీళ్ళు కొంత మొత్తం ఈ చర్చలలో, ఆశ గారు, వీళ్ళు మొత్తం చర్చలలో అడ్వకేసీ కోర్టుల ముందు వాదించినట్టు వాదించి కాంగ్రెస్ వాళ్ళు వస్తే మంచిగా ఉంటుండే తిరుగుతుంది కన్నా. ఏంటంటే వీళ్ళు వాదిస్తున్నారు, ఈబీసీ రిజర్వేషన్ ముందు పెడుతున్నారు. ఈబీసీ రిజర్వేషన్ మిగతా 50లో మాత్రమే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ సారీ ఈడబ్ల్యూఎస్ ఏంటంటే మిగతా 50లో 10% ఇచ్చుకుండ్రు. 60 అయింది కదా, 60 అయింది, అది సమస్య లేదు. గతంలో ఈ సమస్య రాకముందు 2013 దాకా సజావుగా సాగినాయి కదా. అప్పుడు ఎన్టీ రామారావు గారు 34%, 33.33% బీసీ రిజర్వేషన్ ఇచ్చింది మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత వరుస కొనసాగినాయి. మన కిరణ్ కుమార్ రెడ్డి గారే ఈ ఒక్కసారి అప్పుడు ఏం చేసిన టెక్నికల్ గా అడ్డం వచ్చింది ఆశ గారు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టులు స్టే చేయవు సామాన్యంగా. అయ్యా నోటిఫికేషన్ వేసినాం, ఈ ఒక్కసారి చేయడానికి బతిమలాడితే ఆ ఒక్క కండిషన్ మీద మళ్ళా సస్యమేర ఇవ్వమనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిగినాయి. తెలంగాణ వచ్చినాక ఒక్కసారి జనరల్ ఎలక్షన్స్, అంటే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ జనరల్ ఎలక్షన్ ఫస్ట్, ఇప్పుడు సెకండ్ దాన్ని ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్ రేపొద్దున కోర్టు ముందు తల వంచుకొని నిలబడాల్సి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రపతిని చెప్పినట్టు ఆటలు ఆడుతున్నారు. వీళ్ళు చేసింది తప్పు. ఎలక్షన్ వద్దు అంటే కూడా షెడ్యూల్ ఇచ్చిండ్రు. ఈ షెడ్యూల్ కు సరి షెడ్యూల్ ఇచ్చినందుకు ప్రతిఫలం అనుభవిస్తూ అండి. ఓకే, వెయిట్ అండ్ సీ చూద్దామండి. ఎందుకంటే ఈ రోజే తీర్పు ఉంది కాబట్టి, విచారణ జరుగుతుంది కాబట్టి సుప్రీం ఏ తీర్పిస్తుంది, లేదంటే హైకోర్టుకు వెళ్ళి ముందు అక్కడ తేల్చుకొని రమ్మంటుందా, లేదంటే పాత రిజర్వేషన్ చెప్తుందా, ఏ విధంగా చెప్తుంది, ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, ప్రభుత్వం ఏ విధమైన వాదనలు వినిపించబోతుంది అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, విజయ్ గారు. ఇవాళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.